హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజ్లో రౌండ్ నెక్ కాకుండా ఇలా కర్వ్ నెక్ డిజైన్ ఇలా వచ్చేసిందండి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం సింగిల్ పాదం పెట్టినప్పుడు కూడా ఇక్కడ కర్వ్ డిజైన్ తిరిగేటప్పుడు ఈ పూసల పైనకి పాదం వచ్చేసి పగిలే ఛాన్సెస్ ఉందండి. అందుకనే నేను అసలు ఈ మిషన్కి ఎలాంటి పాదం లేకుండా చూడండి, ఇక్కడ ఎలాంటి పాదమే లేదు, అసలు తీసేసిన అట్లాంటి పాదం ఏం లేకుండా నేను డైరెక్ట్ స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదైతే కొత్త వరకు చాలా యూజ్ అవుతుందండి. కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోద్దండి దీనికి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్. మనము ఈ లైనింగ్ క్లాత్ మనం నెక్ కటింగ్ అనేది పూర్తిగా చేయొద్దండి. చూడండి, నేను ఇది నెక్ కటింగ్ అనేది ఇలా పూర్తిగా చేయలేదు. ఈ నెక్ను షోల్డర్ వరకు మెజర్మెంట్ తీసేసుకొని దీన్ని ఇలానే ఉంచేసుకున్నాను. అది మనం ఈ నెక్కు స్టిచ్ చేసిన తర్వాతే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయాలండి. ఈ వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు ఇది మాత్రం మర్చిపోకండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. మనం పొరపాటున కూడా లైనింగ్ కట్ చేసినా మనకి ఫినిషింగ్ ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా రాదండి, చూసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చాను కదా, ఇక్కడ కూడా ఇచ్చేసుకున్నాను. దీన్ని మనము ఒక స్టిచ్ వేసేస్తాం కదా, 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి కరెక్ట్ సరిపోయింది కదా. ఇది నెక్ డీప్. అలాంటప్పుడు మనం మిడిల్లో నుండి ఒకటి ఇలా పెద్దగా స్టిచ్ చేసేసుకోవాలండి. కరెక్ట్ మిడిల్ పార్ట్ని చూసేసుకొని ఒక గుర్తు అయితే పెట్టేసుకోండి. మనం మిడిల్ పార్ట్ని చూసుకొని ఈ స్టిచ్ వేసేసుకున్నాం అనుకో మన బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇగో ఈ పాదం లేకుండా మనం సూదితో ఇలా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ని అయితే ఇలా పట్టేసుకోవాలండి, లేకుంటే క్లాత్ పైన కూడొచ్చినట్లుగా కనబడుతుంది. చూడండి, మిడిల్ పార్ట్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ వరకు స్టిచ్ చేసి దీన్ని అయితే ఆపేస్తున్నాను. చూడండి, ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకో మనకు నెక్ అటు ఇటు జరగకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూపిస్తాను, అర్థమైంది కదండి. మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. ఈ క్లాత్ జాయింటింగ్ చేసేసుకున్నప్పుడు చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది. దీనిపైన మనం లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇలా అయితే ఒక స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని మనము దీనికి అక్కడ ఇక్కడ జరిగిపోకుండా పిన్స్ పెట్టేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇప్పుడు మనం మిడిల్లో ఒక స్టిచ్ వేసాం కదా, ఇక్కడ ఒక పిన్ను కింద వైపున ఒక పిన్ను ఇలా పెట్టేసుకున్నాం అనుకో అసలు ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకు జరగకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా ఉల్టా తీసేసుకుంటే మనకు మెజర్మెంట్ వరకు ఎలా వచ్చేసింది అనేది పూర్తిగా తెలిసిపోతుందండి. ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. మన లైనింగ్ క్లాత్ ఇక్కడ కొంచెం స్టిచ్కి పైన ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్కి వదులుకుంటాం కదా, దాన్ని అలా పెట్టేసుకొని మనం ఇక్కడ నుండి నీడిల్ని కిందకి దింపేసి స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఈ స్టిచ్ పెట్టడం వల్ల నెక్ జరగదు, మళ్ళీ ఇక్కడ పిన్స్ పెట్టేసాం కదా, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది స్టిచ్ చేసేటప్పుడు మనం పాదం లేకుండా స్టిచ్ చేస్తున్నాం కదా, దీన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. తొందరపడి గాబర వేయకండి, వేలిపైన పడే ఛాన్సెస్ ఉంటుంది. నీడిల్ జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, నేనైతే దీని పక్క నుండే మెల్లిగా ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. ఇక టర్నింగ్స్ దగ్గర నేను ఇలా వేసేస్తున్నాను, చాలా స్లోగా వేస్తున్నాను. ఎందుకంటే ఈ కర్వ్ షేప్ డిజైన్ కోసం మనం ఇంత రిస్క్ తీసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు చూడండి కర్వ్ దగ్గర ఇలా నీడిల్ని దింపి జస్ట్ ఇలా టర్న్ చేయండి అంతే. కానీ చాలా పర్ఫెక్ట్ వస్తుందండి, సూపర్ వస్తుంది. చూడండి, మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసాను కదా, ఇలా దీని పక్క నుండి ఎంత కర్వ్ డిజైన్ వచ్చినా మనము కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా మనము కర్వ్ డిజైన్ అయితే ఈజీగా కుట్టగలుగుతామండి. ఈ 2 హ్యాండ్స్ని యూజ్ చేయండి. ఇలా 2 హ్యాండ్స్ని యూజ్ చేస్తేనే మనకి క్లాత్ తిప్పుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, సౌండ్ తేడా వస్తుంది కానీ నేను చాలా స్లోగా
ఈ జాక్ ఎఫ్ఐ మిషన్ చాలా ఫాస్ట్గా ఉందండి. స్పీడ్ అనేది కొంచెం తక్కువ పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇది నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను మీకు. మనము ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా ఏదైనా ఇలానే చేసేసుకోవాలండి. ఇది ఇంకా కర్వ్ ఎక్కువ రాలేదండి. ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ చాలా కరువు తీస్తున్నారండి. ఆ కరువుకి అయితే ఇలా ఈ మెథడ్ అయితే చాలా యూజ్ అవుతుందండి. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకండి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుందండి. ఇది చిన్న మిషన్ వాళ్ళకు కూడా కుట్టుకోవచ్చండి ఇలా ఈ మెథడ్లో. ఇది నాది జాకీ ఎఫ్ఐ మిషన్ అండి. మనం చిన్న మిషన్లో కుట్టుకున్న వాళ్ళకి అయ్యో నాకు మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడం రాదు, ఈ సింగిల్ పాదం సెట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఉండదండి. చూడండి, నేనైతే దీన్ని మెల్లిమెల్లిగా దీన్ని ఇలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటాను. చూడండి, ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం నేనైతే ఇలా నిడిల్ని దింపేసుకొని తిప్పుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం పక్కన పూసలు ఉన్నాయి కదండి, వీటికి చిన్న చిన్న పూసలు ఉన్నాయి. ఆ పూసల పైన పడినా కానీ సూది ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయింది, మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటుందని నేనైతే జాగ్రత్తగా స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉందండి. ఇలా నిడిల్ని కిందికి ప్రెస్సింగ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చింది నాకు ఈ మిషన్కి. చూడండి, ఫైనల్గా ఈ కర్వ్ డిజైన్ మనకు ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఇది కర్వ్ ఇది ఎంత ఉందో అంత కర్వ్ అయితే వచ్చేసిందండి డిజైన్. ఇలా దీన్ని నేను ఒక హాఫ్ ఇంచ్ తేడాతో కట్ చేసేసుకుంటున్నానండి. క్లాత్ ఉంచేసి ఈ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకంటే మనం స్టిచ్ వేసింది కట్ అయిపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోండి, తొందర పడకండి. ఇలాంటి బ్లౌజుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కస్టమర్స్ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటుంది కదండి. ఒకరితో మనం అడిగిపించుకునేంత వరకు తెచ్చుకోవద్దండి. మనం అదే ఫస్టే జాగ్రత్తగా ఉంటే మనకు అలాంటి సిచ్యువేషన్స్ రావు కదా. చూడండి, ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ఈ మిడిల్ పార్ట్లో నేనైతే ఇలా చిన్న టక్స్ ఇచ్చుకుంటున్నానండి. ఇవి ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మనం పాదాలు మార్చేసిన పని లేదు. కానీ క్లాత్ పైన లేచినట్లు అనిపిస్తుంది. అది మనం 2 హ్యాండ్స్ హెల్ప్ తీసుకొని మనం ఇలా స్టిచ్ చేసేసామనుకో మనకైతే ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇలా తీసేసి చూపిస్తాను. ఒకసారి వేలుతో ఇలా బయటకి నెట్టినట్టుగా అనండి, మనకి కర్వ్ అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం అలానే అనుకుంటూ వచ్చేస్తే మనకి ఈ కర్వ్ అనేది తిరగడం బాగుంటుంది అన్నమాట, బాగా కనబడుతుంది. ఇది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనము మిషన్ పైన వేయాలి అని అంటే కొద్దిమంది భయపడతారండి. ఎందుకంటే ఈ పూసలు ఈ నిడిల్ కిందకు వచ్చేసి పగిలే ఛాన్సెస్ ఉంటుంది, నిడిల్ విరిగిపోతుంది కదండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఇలానే సెట్ చేసేసుకుంటూ బ్లౌజ్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈజీ మెథడ్ అండి ఇది. చూడండి, ఇప్పుడు మనము దీన్ని ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు కర్వ్ షేప్ వచ్చేసింది, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా కుట్టాలి? ఇప్పుడు ఈ క్లాత్ను కుట్టకుండా ఇలానే వదిలేస్తే ఇలా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, ఇలా సైడ్కి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడే ఫిక్స్ అయిపోవాలి. ఇది ఇక్కడే ఫిక్స్ అయిపోవాలంటే మనం దీన్ని ఇలా రివర్స్ తీసేసుకొని
చూడండి ఒక నీడిల్కి ఇలా నేనైతే దారం పెట్టేసుకున్నాను. ఎందుకంటే మిషన్ పైన వేద్దాము అని అంటే పూసలు అడ్డం వచ్చేసి విరిగిపోతున్నాయండి పూసలు. కస్టమర్స్ ఊరుకోరు కదా, అందుకనే నేనైతే ఇలా చేసేస్తున్నాను. చూడండి మనం ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ కర్వ్ డిజైన్ని కొంచెం బయటకు అనేసి ఇలా చిన్నగా మొత్తం నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేనైతే అలానే చేస్తాను, ఎందుకంటే లైనింగ్ క్లాత్ బయటకు కనబడకుండా నీట్గా ఉంటుందండి. ఇది కొత్తగా కుట్టే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. అందుకని నేనైతే ఇలా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి దీన్ని మనం ఇలానే సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. చూడండి ఇది ఇక్కడ నెక్ చుట్టూరా మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ ఇంకా స్టిచ్ చేయలేదు, ఇక్కడ స్టిచ్ చేశాను కదా, చూడండి ఇలా వచ్చిందనమాట. ఇది స్టిచ్ చేసిన దగ్గర ఇలా వచ్చింది. స్టిచ్ చేయండి లోపలికి ఇలా సెట్ చేసి అలానే మొత్తం నెక్ మొత్తం చుట్టూరా అలా స్టిచ్ చేసేసుకున్నాం అనుకో, మనకు లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ ఎడ్జెస్ దగ్గర బయటకి రాకుండా, బయటకు రాకుండా ఇలా నీట్గా కనబడుతుంది అనమాట. కర్వ్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.